మీ వంటగదిలో ఉండే రుచులో కేవలం కుటుంబానికి సంతోషాన్నివ్వడానికి మాత్రమే కాదు, అవి మీ జీవితానికి ఒక అద్భుతమైన ఆదాయ మార్గాన్ని చూపించగలవు. తరతరాలుగా మన అమ్మమ్మలు నాయనమ్మలిచ్చిన ఆ ఆరోగ్య రహస్యాన్ని మీరు ఇప్పుడు వ్యాపారంగా మలచబోతున్నారు. మిల్లెట్లతో కూడిన ఒక లడ్డూ లేదా ఒక కుకీ, అది కేవలం ఆహారం కాదు, అది ఆరోగ్యంపై హామీ. మీలోని ఆసక్తి, మీ ఇంట్లో ఉన్న వంటగది, ఇదే మీ వ్యాపార సామ్రాజ్యానికి పునాది. మీరు మీ చేతులతో అందించే ప్రతి రుచి మీకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? ముందుగా ఈ వ్యాపారానికి కావలసిన పెట్టుబడి మరియు ముడిసరకు గురించి మాట్లాడుకుందాం. మిల్లెట్ లడ్డూలు లేదా కుక్కీల వ్యాపారం ప్రారంభించడానికి భారీ పెట్టుబడి అవసరం లేదు. మీ ఇంట్లో ఇప్పటికే ఉన్న స్టవ్, మిక్సీ, కడాయిలు సరిపోతాయి. ముఖ్యంగా మిల్లెట్స్, రాగులు, జొన్నలు, సజ్జలు, నాణ్యమైన బెల్లం లేదా పటిక బెల్లం, దేశీ నెయ్యి మరియు డ్రై ఫ్రూట్స్ వంటి ముడిసరుకులు కొనడానికి మాత్రమే మీరు ఖర్చు చేయాలి. ప్రారంభంలో మీరు సుమారు 3000 నుండి 5000 రూపాయల వరకు ఖర్చు చేస్తే కొన్ని వందల లడ్డూలు లేదా కుక్కీలు తయారు చేయడానికి సరిపోతుంది. ఇది చాలా తక్కువ పెట్టుబడి. తర్వాత తయారీ ప్రక్రియ చాలా ముఖ్యం. మీ ఉత్పత్తికి ఒక ప్రత్యేక రుచి మరియు నాణ్యత ఉండాలి. ముందుగా మీ వంటగదిని పూర్తిగా శుభ్రం చేసి తయారీకి అనుకూలంగా పరిశుభ్రంగా మార్చుకోండి. ఎంచుకున్న మిల్లెట్స్ను, అంటే రాగులు, సజ్జలు వంటివి, విడివిడిగా తీసుకుని నెయ్యి లేకుండా సన్నని మంటపై బంగారు రంగు వచ్చే వరకు చక్కగా వేయించాలి. ఇలా వేయించడం వల్ల వాటిలోని పచ్చివాసన పోయి రుచి పెరుగుతుంది. వేయించిన మిల్లెట్స్ను చల్లార్చి మిక్సీలో మెత్తగా పిండి చేసుకోవాలి. అవసరమైతే జల్లించుకోవచ్చు. బెల్లాన్ని లేదా పటిక బెల్లాన్ని కొద్దిగా నీటితో కలిపి లేతపాకం పట్టుకోవాలి. పాకం మరీ గట్టిగా రాకూడదు, కేవలం బెల్లం కరిగితే సరిపోతుంది. వేయించిన డ్రై ఫ్రూట్స్, అంటే జీడిపప్పు, బాదం, కొద్దిగా యాలకల పొడి, నెయ్యి మరియు తయారుచేసిన మిల్లెట్ పిండిని ఒక పెద్ద పాత్రలో వేయాలి. ఈ పొడి మిశ్రమంలో వేడిగా ఉన్న బెల్లం పాకాన్ని కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు చుట్టాలి. వేడి నెయ్యి చేర్చడం వల్ల రుచి మరియు నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. షుగర్ ఫ్రీ లడ్డూల కోసం బెల్లానికి బదులుగా ఖర్జూరం పేస్ట్ లేదా తేనెను ఉపయోగించవచ్చు. ఇలా రకాలను మార్చడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించవచ్చు. మిల్లెట్ కుక్కీల తయారీ విధానం. మిల్లెట్ పిండిని, కొద్దిగా గోధుమ పిండిని, ఉప్పు, బేకింగ్ పౌడర్ కలపాలి. బెల్లం పొడి, నెయ్యి లేదా బటర్ని కలిపి మెత్తటి ముద్దగా తయారుచేయాలి. ఈ పిండి ముద్దను ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచితే కుక్కీలు కట్ చేయడానికి సులభంగా ఉంటాయి. ఈ పిండి ముద్దను కుక్కీ షేప్లో కట్ చేసి ఓవెన్ లేదా కుక్కర్లో తగిన ఉష్ణోగ్రత వద్ద బేక్ చేయాలి. మీరు తయారుచేసిన ఈ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ఉంచండి. పరిశుభ్రత, నాణ్యతలో ఏమాత్రం రాజీపడకూడదు. ఇక ఖర్చులు మరియు లాభం విషయానికి వస్తే ఈ వ్యాపారంలో లాభం మార్జిన్ చాలా ఎక్కువ. ఉదాహరణకు, 1 కిలో మిల్లెట్ లడ్డూలు తయారు చేయడానికి మీకు సుమారు 300 నుండి 400 రూపాయల వరకు ఖర్చవుతుంది. అదే నాణ్యమైన, ఇంట్లో తయారుచేసిన హోమ్మేడ్ మిల్లెట్ లడ్డూలను మీరు కిలోకు 600 నుండి 800 రూపాయల వరకు సులభంగా విక్రయించవచ్చు. అంటే మీకు కనీసం 50% నుండి 100% వరకు లాభముంటుంది. మీరు రోజుకి కేవలం 5 కిలోల ఉత్పత్తులను విక్రయించగలిగితే మీ రోజువారీ లాభం 1500 నుండి 2000 రూపాయల వరకు ఉంటుంది. మీరు తయారు చేసిన మిల్లెట్ లడ్డూలు లేదా కుక్కీలు కేవలం మీ వంటగదికే పరిమితం కాకూడదు. ఈ రోజుల్లో మిల్లెట్స్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని మీ చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు మరియు మంచి పరిచయాలు మీ వ్యాపారానికి తొలి మరియు బలమైన మార్కెటింగ్ వేదిక అవుతాయి. ఇక చివరిది మార్కెటింగ్ మరియు అమ్మకాల విస్తరణ వ్యూహం. ఆరోగ్యకరమైన స్నాక్స్ను కోరుకునే వినియోగదారులు మీ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ పర్సనల్ సర్కిల్ను మించిన శక్తివంతమైన వేదిక లేదు. ముందుగా మీ కుటుంబ సభ్యులు, బంధువులు మరియు స్నేహితులకు మీ లడ్డూలు, కుక్కీలను రుచి చూపించి వారి అభిప్రాయాలు తీసుకోండి. వారికి మీ ఉత్పత్తులు నచ్చితే వారిని మీ తొలి కస్టమర్లుగా మార్చుకోండి. మీకు ఉన్న మంచి సర్కిల్ ద్వారా అమ్మకాలను పెంచడానికి అత్యంత శక్తివంతమైన మార్గం వాట్సాప్ ప్రచారం. మీ ఉత్పత్తుల యొక్క ఆకర్షణీయమైన ఫోటోలు, ధరలు మరియు ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన సందేశాన్ని మీ స్నేహితులు, బంధువులందరికీ పంపండి. వారిని తమ వాట్సాప్ గ్రూపుల్లో మరియు స్టేటస్లో మీ సమాచారాన్ని షేర్ చేయమని అడగండి. నోటిమాట. మీ బంధువులు, స్నేహితులు మీ ఉత్పత్తుల గురించి 10 మందికి చెప్పేలా మీ నాణ్యత ఉండాలి. ఒక కస్టమర్ సంతృప్తి చెందితే వారు మీకు కనీసం 5 కొత్త కస్టమర్లను పరిచయం చేస్తారు. ఈ ట్రస్ట్ సర్కిల్ మార్కెటింగ్ వ్యూహం ద్వారా మీ అమ్మకాలు చాలా వేగంగా పెరుగుతాయి. రెఫరల్ బోనస్. మీ స్నేహితులు మీకు 10 ఆర్డర్లు తెచ్చిపెడితే వారికి ఒక చిన్న మిల్లెట్ ప్యాక్ ఉచితంగా ఇవ్వడం లేదా కొంత శాతం కమిషన్ ఇవ్వడం వంటి రివార్డ్ సిస్టమ్ను అమలు చేయండి. పండుగ ఆర్డర్లు. పండుగల సమయంలో
బంధువులకు స్నేహితులకు బహుమతులుగా మీ మిల్లెట్ ఉత్పత్తులను ఇవ్వమని ప్రోత్సహించండి. బల్క్ ఆర్డర్స్. మీ సర్కిల్లో ఉన్నవారు తమ ఆఫీసుల్లో లేదా ఇతర సంస్థల్లో ఆర్డర్లు పెట్టే అవకాశముంటే వారికి డిస్కౌంట్ ఆఫర్ చేయండి. మీరు మీ చేతులతో చేసే ప్రతి లడ్డూ, ప్రతి కుక్కీ కేవలం రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. మీ పర్సనల్ సంబంధాల బలం ఇప్పుడు మీ వ్యాపార బలంగా మారుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.